హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అసలు మీ ఈ 12/12 పోర్టల్ రోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. అండ్ మీరు కూడా అసలు మీ రిలేషన్షిప్ కోసం ఏం ఎఫర్ట్స్ పెడుతున్నారు, మీరు ఎంతవరకు టైం అండ్ ఏమంటారు దాన్ని, మీరు ఎంతవరకు ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ రిలేషన్షిప్ పైన, అండ్ ఎంత టైం స్పేర్ చేస్తున్నారు మీ రిలేషన్ కోసం అండ్ మీ పర్సన్ కోసం అనేది కూడా చూద్దాం. ఓకే, పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ కార్డ్ మనకి ఇక్కడ 5 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. అంటే నేను ఇది మీ పర్సన్ ఎనర్జీస్ అని తీసాను ఫస్ట్ వన్. సో ఏదో కాన్ఫ్లిక్ట్ ఏదో ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ కూడా ఉంది తన లైఫ్లో. అండ్ లాట్ ఆఫ్ డిసగ్రిమెంట్స్ కూడా నడుస్తున్నాయి. అండ్ ఒక రిలేషన్షిప్ ఏదో ఫెయిల్యూర్ కూడా అయింది మీ పర్సన్కి. అండ్ సారీ, ఇది ఏస్ ఆఫ్ వాండ్స్ రివర్స్ వచ్చింది మనకి. సో మీ పర్సన్కి ఇప్పుడు లైఫ్ మీద అంత హోప్ అనేది కూడా కనిపించట్లేదు. అంటే తను అనుకున్నది ఏది కూడా జరగటం లేదు అని చాలా డిప్రెషన్లో ఉన్నారు ప్రజెంట్. అండ్ ల్యాక్ ఆఫ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా లేదు మీ పర్సన్కి. వర్క్ లోడ్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీ పర్సన్కి. అండ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండి తనని ఈ ప్యాషనేట్ ఎనర్జీ తన నుంచి డిస్ట్రాయ్ చేస్తున్నాయి ఈ నెగిటివ్ ఎనర్జీస్. సో మీ థాట్స్ అనేవి తక్కువ వస్తున్నాయి మీ పర్సన్కి, నో ఫీలింగ్స్ అనమాట. సో తను లైఫ్ పైన, తన కెరీర్ పైన ఫోకస్ పెడుతున్నారు, తన ఫైనాన్సెస్ పైన. ఓకే, స్టార్ కార్డ్, దిస్ ఈజ్ ఎక్వేరియస్ ఎనర్జీ, కుంభరాశి. హీలింగ్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్, ఇప్పుడే చెప్పాను. అండ్ స్పిరిచువాలిటీ పెరిగింది మీ పర్సన్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే తన పాస్ట్ లైఫ్ని మర్చిపోయి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్. అండ్ మీ రిలేషన్షిప్ని సడన్గా వదిలేశారు, సడన్గా మిమ్మల్ని కాదనుకున్నారు, వద్దు అనుకున్నారు. సో ఇది ఒక స్ట్రాంగ్ వృశ్చిక రాశి ఎనర్జీ, 6 ఆఫ్ కప్స్. సో హ్యాపీ మెమరీస్ ఏవో తన మైండ్లో గుర్తొస్తున్నాయి అప్పుడప్పుడు తను ఫ్రీగా ఉన్నప్పుడు. కొంచెం నాస్టాలజియా కూడా ఉంది. సో రీయూనియన్ కార్డ్, ఇది 6 ఆఫ్ కప్స్ అంటే రీయూనియన్ కార్డ్. సో మిమ్మల్ని మళ్ళీ కలవాలి, మీతో ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశం కూడా ఉంది మీ పర్సన్కి. బట్ విషయం ఏంటి అని అంటే తన లైఫ్లో తన ఏజ్కి మించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏస్ ఆఫ్ సోర్డ్స్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మేష సింహ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి, కన్యారాశి, తులారాశి, మిథున్ రాశి అండ్ కుంభరాశి. మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది మీ పర్సన్కి. మేబీ తను ఏదో ఒక కన్క్లూజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. తన లైఫ్లో ఉన్న రిలేషన్కి తను ఒక ది ఎండ్ పెట్టాలని చూస్తున్నారు మీ పర్సన్ సైడ్ నుంచి. బట్ అవతల సైడ్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హోల్డ్లో పెట్టి ఉంచారు. మీ పర్సన్కి ఒక వద్దు అని చెప్పలేదు, కావాలి అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. బట్ ఈ రిలేషన్ని హోల్డ్లో పెట్టుకున్నారు. సో ఈ పర్సన్ ఏంటంటే ఆ రిలేషన్కి సంబంధించిన క్లారిటీ కోసం ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు. ఆ మెంటల్ క్లారిటీ ఏదో ఒకటి ఈ 3rd వీక్ ఆర్ 4th వీక్లో రాబోతుంది. అండ్ 2025 నుంచి ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు మీ పర్సన్. అండ్ మీ పర్సన్ మీ వైపు
కంప్లీట్గా ఒక న్యూ పర్సన్ లాగా జాన్ నుండి మీకు మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ ఇద్దరు కూడా సేమ్ పేజ్లో ఉంటారు నెక్స్ట్ ఇయర్, అంటే నెక్స్ట్ మంత్ నుండి. ఓకే, సో జనవరిలో మీరు ఒక కొత్త పర్సన్ని చూస్తారు, చేంజ్డ్ పర్సన్ని. ఓకే, సో సక్సెస్ అయితే రాబోతుంది మీ రిలేషన్షిప్కి సంబంధించి. ఇది ప్రజెంట్ ఎనర్జీస్, 2 ఆఫ్ కాయిన్స్, జగ్లింగ్ ఎనర్జీస్, మకర రాశి ఎనర్జీస్. ఓకే, మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో, బట్ మీ పర్సన్ ప్రజెంట్ ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారంటే మీకు. ఓకే, అసలు మీలాంటి పర్సన్ తనకి దొరకడమే గొప్ప అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీలాంటి వాళ్ళు తన లైఫ్లో ఉంటే తను ఏదైనా సాధించగలరు అన్న ఉద్దేశంతో ఉన్నారు మీ పర్సన్. ఓకే, అయితే ఇప్పుడిప్పుడే మీ పర్సన్ కళ్ళు తెరుస్తున్నారనమాట. ఎందుకంటే మీ వాల్యూ ఏంటో తెలుసుకోకుండా మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేయటం, సడన్గా బ్లాక్ చేయటం, ఇలాంటివన్నీ చేశారు. మిమ్మల్ని చాలా ఏడిపించారు అండ్ రాంగ్ చాయిస్ చేసుకున్నారు. అనదర్ పర్సన్ని చూస్ చేసుకున్నారు. ఇది స్ట్రాంగ్ మిథున రాశి ఎనర్జీ. ఆ రాంగ్ చాయిస్ చేసుకున్నప్పటి నుండి మీ పర్సన్ లైఫ్లో మనశ్శాంతి అనేది లేదు. ఎస్, డెవిల్, ఒక డెవిల్ని చూస్ చేసుకున్నారు మీ పర్సన్. ఒక డెవిల్ ఎనర్జీస్లో ఉన్నారు ఆ పర్సన్, మకర రాశి ఎనర్జీ. ఓకే, సో ఈ డెవిల్ ఎనర్జీస్ ఎలాంటివంటే ఇవి, ఈ పర్సన్ కోడిపెండెంట్ పర్సన్. మీ పర్సన్ని ఫుల్గా ఫైనాన్షియల్గా అండ్ అదర్ థింగ్స్లో కూడా కంప్లీట్గా యూజ్ చేసుకున్నారు. బట్ ఫైనల్గా ఏమి ఇచ్చారు మీ పర్సన్కి అని అంటే డిప్రెషన్, బిట్రేయల్, ఫైనాన్షియల్ లాస్, ఇవన్నీ వచ్చాయి. ఇంకంతకంటే ఏం రాలేదు మీ పర్సన్కి. సో మీ పర్సన్ చాలా లేట్గా రియలైజ్ అయ్యారు ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది. సో ఇప్పుడు ఒక న్యూ లవ్ మీతో స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఒక డీప్ లవ్. సో అపాలజీ చెప్తారు, కొంతమంది చెప్తారు. ఇక్కడ మేష, సింహ, ధనుష్ రాశుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపాలజీ చెప్పరు. వాళ్ళు చాలా స్టబర్న్ పర్సన్. ఓకే, కింగ్స్ అనమాట వాళ్ళు. అపాలజీ చెప్పడాలు, సారీ చెప్పడాలు అలాంటివి ఏమి ఉండవు. వీళ్ళు ఏంటంటే డీప్ లవ్ అనేది ఉంటుంది వీళ్ళ విషయంలో. వీళ్ళు డైరెక్ట్ అప్రోచ్ చేయొచ్చు. ఓకే, బట్ మీది డీప్ కనెక్షన్, డీప్ లవ్, డీప్ బాండ్. 3 ఆఫ్ కప్స్, థర్డ్ పార్టీ. అదే మీ పర్సన్ చేసుకున్న రాంగ్ చాయిస్ ఈ థర్డ్ పార్టీ. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ సజిటేరియస్ ఎనర్జీ చూపిస్తుంది ధనుష్ రాశి. సో ఈ ధనుష్ రాశి ఎనర్జీ ప్యాషనేట్ ఎనర్జీ, ఒక ఫియర్లెస్ ఎనర్జీ. ఓకే, సో చాలా చార్మింగ్ పర్సన్ మీ పర్సన్. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు. సో చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఉంటున్నారు ప్రజెంట్ అయితే. బట్ లాస్ట్ ఫ్యూ డేస్ వరకు అయితే మీ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నట్టుగా అండ్ చాలా వర్క్ లోడ్తో బిజీగా ఉన్నారు. బట్ ప్రజెంట్ ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు. బిజీ ఉన్నా కూడా మీ థాట్స్ ఎక్కువ వస్తున్నాయి తన మైండ్లో. మీకోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీతో కలిసి ఒక న్యూ లైఫ్ లీడ్ చేయాలని చూస్తున్నారు. ఓకే, సో ద మెజిషియన్ కార్డ్, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు. ఓకే, సో ఈ మేనిఫెస్టేషన్ అనేది తప్పకుండా నిజమవుతుంది మీ పర్సన్ విషయంలో. తను చేస్తున్న మేనిఫెస్టేషన్ ధర్మబద్ధమైనది కాబట్టి అది తప్పకుండా వర్కౌట్ అవుతుంది. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. సాడ్నెస్, లోన్లీనెస్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్లో. వృశ్చిక రాశి ఎనర్జీ ఇది, వాటర్ ఎనర్జీ. సో లాస్ ఏదైతే జరిగిందో తన లైఫ్లో దాన్ని తలుచుకొని పదే పదే ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. తన్ని తాను ఫర్గివ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. బట్ అయినా కూడా పదే పదే మీకు చేసిన అన్యాయానికి ఫీల్ అవుతున్నారు అండ్ తనకి తాను చేసుకున్న అన్యాయానికి ఫీల్ అవుతున్నారు. సో ఇదంతా ఒక అనుకోకుండా జరిగిపోయిన ఇదనమాట. ఒక బ్యాడ్ పీరియడ్ మీ పర్సన్ లైఫ్లో, అంతే. కార్మిక్ రిలేషన్ అది.
ఎస్, ఇలా చీట్ చేసి వెళ్ళిపోయారు మీ పర్సన్ని. ఫైనాన్షియల్ లాస్ వచ్చింది ఆ థర్డ్ పర్సన్ వల్ల. అండ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అనేది, ల్యాక్ ఆఫ్ మైండ్ సెట్ అనేది కూడా వచ్చింది మీ పర్సన్ కంటే. మైండ్ పని చేయకుండా పోవడం, ఏ డెసిషన్ తీసుకోలేకుండా అయిపోవడం, అలా ఏదో హెల్త్ బాగాలేని వాళ్ళు ఉండిపోయినట్టుగా ఉండిపోయారు చాలా రోజులు మీ పర్సన్. అండ్ తన మీద తనకి నమ్మకం అనేది పోయింది ఇలా జరిగిన తర్వాత. ఈ బిట్రేయల్ ఎప్పుడైతే జరిగిందో, చీటింగ్ ఎప్పుడైతే తనకి జరిగిందో, అప్పటి నుండి తన మీద తనకి నమ్మకం పోయి మనుషులు ఎవరిని కూడా నమ్మకూడదు అన్న ఉద్దేశంలో ఉన్నారు. బట్ ఎనీహౌ మీ పైన నమ్మకం అనేది వచ్చింది. ఇదంతా యూనివర్స్ చేస్తున్న ఒక మ్యాజిక్. సో చూద్దాం ఇప్పుడు యూనివర్స్ మీకు మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటో చూద్దాం. ఎస్, మీతో ఫ్యూచర్ చూస్తున్నారు ఎలాగూ మీ పర్సన్. అండ్ మీతో రీకన్సైల్ అవ్వమని, ఫ్యూచర్లో మీరే తన లైఫ్ పార్ట్నర్ అన్న విషయం కూడా మీ పర్సన్కి యూనివర్స్ తెలిసి వచ్చేలా చేస్తుంది. సో యూనివర్స్ మీకు మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి అని అంటే, తన లైఫ్లో తనని ముందుకు వెళ్ళమని సలహా ఇస్తుంది. ఓకే, ఈ పాస్ట్ బ్యాగేజ్ ఏదైతే ఉందో, ఈ పాస్ట్ బ్యాగేజ్ని వదిలేసి న్యూ లైఫ్, న్యూ పర్సన్ ఎవరు అంటే మీరే న్యూ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో. సో ఒక ప్లానింగ్తో లైఫ్లో ప్రోగ్రెస్ అనేది చూడాలి అని చెప్తోంది మీ పర్సన్కి యూనివర్స్. సో యూనివర్స్ అదే దారిలో మీ పర్సన్ని గైడ్ చేస్తుంది. సో హ్యాపీనెస్ అనేది చూస్తున్నారు మీ పర్సన్. ఇప్పుడు ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో అందరితో కలుస్తున్నారు, మీతో చాటింగ్ చేస్తున్నారు, మీకు ఫొటోస్ పంపుతున్నారు, ఆన్లైన్లో మీకోసం సాంగ్స్ పెడుతున్నారు. సో ఇలాంటివి కూడా నడుస్తున్నాయి చాలామందికి. బట్ ఇక్కడ నో కమ్యూనికేషన్ ఉందా లేదా అనేది కూడా చూద్దాం. మీ మధ్య కమ్యూనికేషన్ అసలు ఉందా లేదా కొంతమందికి ఉండి కొంతమందికి లేదా, అది కూడా చూద్దాం. ఓకే, కమ్యూనికేషన్ అయితే ఉంది, బట్ డే డ్రీమింగ్ చేస్తున్నారు మీరు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ ముందు, అండ్ అందులోంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలని మీ ఉద్దేశం. ఈ పర్సన్ వస్తారా రారా అన్న డౌట్లో మీరు మిగతా ఆప్షన్స్ కూడా చూస్తున్నారు. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు, అండ్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు. ఓకే, 3 ఆఫ్ వాండ్స్, మీరు కూడా మీ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది చూస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేసేసారు, కానీ మీరు మాత్రం మీ పర్సన్కి ఇంకా వాల్యూ ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే మీ పర్సన్ జెన్యూన్ పర్సన్. ఒక పర్సన్ని నమ్మారు తన లైఫ్లో, అది ఓకే. అది ఒక మేబీ ఆ రిలేషన్, ఆ థర్డ్ పార్టీ రిలేషన్ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, లేదా మీ పర్సన్కి కొలీగ్ అయి ఉండొచ్చు, లేదా తన వర్క్ ప్లేస్లోనే కాకుండా తన సరౌండింగ్స్ ఎక్కడైనా కలిసి ఉండొచ్చు, లేదా సోషల్ మీడియాలో కలిసి ఉండొచ్చు మీ పర్సన్కి. సో అందుకనే ఎవరైతే తన ఫ్యామిలీ మెంబర్ అంటే ఉంటారు కదా, మ్యారేజ్ రిలేటెడ్, మ్యారేజ్కి అంటే కొంతమంది మరదలని, బావ అని అలా ఉంటాయి కొన్ని రిలేషన్స్. సో అలాంటి రిలేషన్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ రిలేషన్ చాలా లాంగ్ టర్మ్ ఉండిపోయింది. సో అయినా కూడా ఆ రిలేషన్ బ్రేకప్ అయింది. సో మీరేంటంటే ఆ రిలేషన్ని మీరు కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే ఎందుకంటే మీకంటే ముందు నుండి ఆ రిలేషన్ ఉంది కాబట్టి మీరు యాక్సెప్ట్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే రివర్స్ అయింది సీన్. అంటే ఆ పర్సన్ మీ పర్సన్కి అంత వాల్యూ ఇవ్వలేదు, అందుకే మీ పర్సన్ కూడా అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు కలిసి ఉండి సడన్గా మ్యారేజ్ టైంకి వచ్చేటప్పటికి ఇలా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోవడం అనేది మీ పర్సన్కి అదొక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారు. హార్ట్ బ్రేక్ కంటే కూడా ఇది ఒక ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, సో ఆ రిలేషన్ ఎలాగూ
తన లైఫ్లో ఉండదు ఇంకా అని మీరు డిసైడ్ అయిపోయారు. సో అందుకే మీ పర్సన్తో మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు మీరు, మీ ఒపీనియన్ అది. అండ్ మీ షిప్స్, వెయిటింగ్ ఫర్ యువర్ షిప్స్ అనమాట. సో మీది ఒక డివైన్ కనెక్షన్. ఆర్కేంజల్ మైకల్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు మీ ఇద్దరిని. సో మీ ఇద్దరిని మళ్ళీ కలిపే రెస్పాన్సిబిలిటీ కూడా ఏంజల్స్ది అండ్ యూనివర్స్కే ఉంది. అండ్ మీరు కూడా రీయూనియన్నే కోరుకుంటున్నారు, రీకన్సైల్ అవ్వాలి మీ పర్సన్తో. ఫ్యూచర్ చూస్తున్నారు మీరు. ఓకే, ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు మీ పర్సన్ని. మీరు కూడా జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. మేబీ మీ లైఫ్లో కూడా అదర్ పర్సన్ ఉండొచ్చు, లేదా అదర్ థింగ్స్ ఏదైనా ఉండొచ్చు. 2 థింగ్స్ మధ్య మీరు జగల్ అవుతున్నారు. కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ మీది. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్, ఫైనాన్షియల్లీ స్టేబుల్ పర్సన్, పబ్లిక్లో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్. ఓకే, కొంతమంది విషయంలో మీకు కూడా ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయి ఉన్న పర్సన్సే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎస్. సో ఈ సీక్రెట్స్ మీరు మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర. బట్ మీ పర్సన్ ఎప్పుడైతే మీకు కమిట్మెంట్ ఇస్తారో అప్పుడు మీ సీక్రెట్స్ అన్ని రివీల్ చేస్తారు. అండ్ మీ పర్సన్ కూడా ఇంకా కొన్ని సీక్రెట్స్ ఏవో దాచిపెడుతున్నారు మీ మధ్య, అవి కూడా రివీల్ చేస్తారు. ఇద్దరు ఒక క్లారిటీకి వస్తారనమాట. అండ్ 4 ఆఫ్ వాండ్స్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, 11 కార్డ్, అండ్ నైట్ ఆఫ్ సోర్డ్స్. సో మీ పర్సన్కి మీతో కమ్యూనికేట్ చేయాలని, ఎవరికైతే కమ్యూనికేషన్ లేదో వాళ్ళు కమ్యూనికేట్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా కమ్యూనికేట్ చేస్తారు. అండ్ కొంతమంది విషయంలో వాళ్ళు సడన్గా వచ్చి మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ అందరికీ కమ్యూనికేషన్ అనేది ఉందా అనేది చూద్దాం. టూ ఆఫ్ సోర్డ్స్. మీరు మీ లైఫ్లో కూడా ఏవో 2 చాయిసెస్ అయితే ఉన్నాయి. మీకు 2 దారులు, 2 వేస్ ఉన్నాయి మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి. మేబీ ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉండుండొచ్చు. ఇది అన్మ్యారీడ్ పీపుల్కి వర్తిస్తుంది. కమ్యూనికేషన్ అనేది ఉందా అని అంటే కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు ఇక్కడ కమ్యూనికేషన్. ఓకే, 6 ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ 6 ఆఫ్ సోర్డ్స్ మీ పర్సన్ అండ్ మీకు జరిగిన చీటింగ్ ఎవరైతే చేశారో మీ లైఫ్లో, బిట్రేయల్, ఆ చీటింగ్ చేసిన వాళ్ళని, టాక్సిక్ పీపుల్ని వదిలేసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు మీరు. మీకు ట్రావెల్ కూడా కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్లో. అండ్ ద వరల్డ్ కార్డ్, ఒక న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది, బ్రాండ్ న్యూ సైకిల్. ఓకే, సేమ్ ఓల్డ్ కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయింది. అండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది మీ లైఫ్లో. టవర్ మూమెంట్. ఓకే, టవర్ మూమెంట్, టవర్ కార్డ్ ఫాలోడ్ బై పేజ్ ఆఫ్ పెంటకల్స్. సో సడన్గా మీ లైఫ్లో ఏదో హ్యూజ్ మనీ ఏదో వచ్చి మీ బ్యాంక్ అకౌంట్కి యాడ్ అవ్వచ్చు, ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ రావచ్చు, కొలాబరేషన్ ఎవరైనా ఇవ్వచ్చు వాళ్ళ బిజినెస్లో మీకు. సో అలాంటి ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ ఏవో రాబోతున్నాయి మీకు. అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ ఏజ్లో, మీకంటే ఏజ్లో కొంచెం చిన్నవారు. క్యాస్ట్, రిలీజియన్ అలాంటివి డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి మీకు మధ్య. ఓకే, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది, అసలు నేను ఏ పర్సన్ కోసం మాట్లాడుతున్నాను అనేది చూద్దాం. జస్టిస్. ఏ పర్సన్ కోసం మాట్లాడుతున్నాను అంటే నేను మిమ్మల్ని సడన్గా బ్లాక్ చేశారు ఎవరో, మీతో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ ఎవరో సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేశారు. సడన్గా మీతో కమ్యూనికేషన్ కట్ చేసుకున్నారు. ఎందుకు అని అంటే అదర్ పర్సన్తో
ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని తన లైఫ్లో నుండి గోస్ట్ చేశారు. సో ఆ పర్సన్ కోసం నేను ఇది చెప్తున్నాను. సో ఆ పర్సనే మీకు ఇప్పుడు మీ రిలేషన్షిప్కి జస్టిస్ చేయాలని చూస్తున్నారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది, అసలు మీ ఇద్దరి లైఫ్లో ఏం జరగబోతుందని చూద్దాం. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో మీరిద్దరూ కూడా, అది నిజం అవ్వబోతుంది. నెక్స్ట్ జరగబోయేది ఏంటి అని అంటే మీ మేనిఫెస్టేషన్ నిజం అవ్వబోతుంది. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో అది నిజం అవుతుంది. అండ్ డెవిల్ కార్డ్, హై ప్రీస్టెస్. ఓకే, సో ఈ డెవిల్ కార్డ్ ఏం చెప్తుందనంటే ఇది ఒక క్యాప్రికాన్ ఎనర్జీ, మకర రాశి ఎనర్జీ. మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అవుతున్నారు త్వరలో. అంటే మేబీ నేను చెప్పాను కదా, నెక్స్ట్ కమింగ్ వీక్స్లో మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అని. ఇద్దరు కూడా సేమ్ పేజ్లో ఉంటారు. సో మీ పర్సన్కి మీరు ఒక ఎడిక్షన్లా తయారైపోతారు. అంటే మీకు ఒక హానెస్ట్ రిలేషన్షిప్ ఇస్తారనమాట. అండ్ మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. అండ్ హై ప్రీస్టెస్ ఎనర్జీ, హై ప్రీస్టెస్ ఎనర్జీ మనకి ఇక్కడ మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ అని చూపిస్తుంది. మీకు హీలింగ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి మీ దగ్గర. మీతో ఎవరైతే మీకు దగ్గరగా ఉంటారో అండ్ మీతో కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళందరూ కూడా మీతో మాట్లాడినప్పుడు హీల్ అయినట్టుగా ఫీల్ అవుతుంటారు. ఓకే, సో మీది ఒక స్పిరిచువల్ ఎనర్జీ, హీలింగ్ ఎనర్జీ. ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది రేకి హీలర్స్ ఉన్నారు, టారో కార్డ్ రీడర్స్ ఉన్నారు, స్పిరిచువల్ పీపుల్ ఉన్నారు. ఓకే, సో 10 ఆఫ్ కప్స్ ఎనర్జీలో 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ రాబోతుంది మీ లైఫ్లో అండ్ మీ పర్సనల్ లైఫ్లో. ఈ 10 ఆఫ్ కప్స్ ఏంటంటే ఇది కూడా విష్ ఫుల్ఫిల్మెంట్, మ్యారేజ్, కిడ్స్, న్యూ లైఫ్ అనమాట. ఈ న్యూ లైఫ్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్, ఫ్యామిలిన్ కనెక్షన్స్. అండ్ మీ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ అనేది చూస్తారు. అండ్ నియర్ ఫ్యూచర్లో ఏదో ట్రావెల్ కూడా కనిపిస్తుంది. అండ్ 9 ఆఫ్ సోర్డ్స్, మీరు కూడా ఏదో విషయంలో రాంగ్ చాయిస్ చేసుకున్నారు. ఆ రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు మీరు కూడా స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు. అండ్ బట్ మీరు మీ లైఫ్లో చాలా సక్సెస్ అయితే చూశారు. మీ పర్సన్కి ఇంకా సక్సెస్ అనేది రావాల్సి ఉంది. ఎస్, స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్, స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు, ఏ డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అనంటే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను, తను ఏదైతే రిలేషన్షిప్ కట్ చేసుకోవాలని చూస్తున్నారో ఆ మీ పర్సన్కి ఒక క్లారిటీ అనేది ఇవ్వట్లేదు. సో అక్కడ క్లారిటీ రాకుండా ఇంకొక రిలేషన్ స్టార్ట్ చేయడం మీ పర్సన్కి ఇష్టం లేదు. సో అలా మీరు వెయిటింగ్ పీరియడ్లో ఉండిపోయారు. బట్ అయిపోయింది, ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా అయిపోయింది. ఓన్లీ ఈ మంత్ 4th వీక్ కల్లా మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అసలు మీ పర్సన్కి మీ దగ్గర నుండి ఏం కావాలో చూద్దాం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 8 ఆఫ్ సోర్డ్స్, ఇది ఇంకా ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. బట్ మీ పర్సన్ మీ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే విష్ ఫుల్ఫిల్మెంట్. మీరే తన విష్ అనమాట. ఈ విష్ ఫుల్ఫిల్ అవ్వాలని చూస్తున్నారు మీ పర్సన్. మీతో తన ఫ్యూచర్ చూస్తున్నారు, అంతేకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ పర్సన్. ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే అది మీలాంటి పర్సన్ అయి ఉండాలి అనేది మీ పర్సన్ విష్. సో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుండి. ఓకే, సో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్, ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, టైటిల్ దగ్గర కూడా ఉంటుంది, చూసుకోండి. స్క్రీన్ పైన కూడా ఉంటుంది నా కొన్ని వీడియోస్లో. ఆ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ ఏదైనా బుక్ చేసుకోవచ్చు. ఓకే,
సో మీ పర్సన్ మీకు పంపించే ఛానల్డ్ మెసేజెస్. ఇండెసిసివ్. తను ఇంకా ఆ స్టక్ ఎనర్జీలో ఉండడం మిమ్మల్ని బాధ పెడుతుంది అని మీ పర్సన్కి అర్థమైంది. ఓకే, సో త్వరలో మీకు ఒక క్లారిటీ అనేది ఇచ్చేస్తారు. ఇంత వెయిట్ చేయించడం మంచిది కాదు అని మీ పర్సన్కి కూడా అర్థమైంది. అన్ని విషయాలు మీతో క్లియర్గా చెప్పి ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు. అండ్ అండర్స్టాండింగ్. మీ ప్లేస్లో మీ పర్సన్ ఉంటే ఎలా ఫీల్ అవుతారో, మీరు ఎంత బాధపడి ఉంటారో అనేది ఇప్పుడు మీ పర్సన్కి తెలిసి వస్తుంది. అండ్ ఈ కనెక్షన్ని సాబోటేజ్ చేసింది మీ పర్సనే అని అర్థమైంది మీ పర్సన్కి. సో మీలాంటి పర్సన్ని వదిలేసుకున్నందుకు ఇంకా ఫీల్ అవుతున్నారు. మీతో కనెక్ట్ అయ్యే వరకు కూడా మీ పర్సన్ అలా ఫీల్ అవుతూనే ఉంటారు. సో మీ యాబ్సెన్స్ తనకు ఒక చాలా బాధ పెట్టే ఇదిగా ఉందన్నమాట. అంటే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ లాస్ట్ కార్డ్ రన్నర్. సో రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ ఏంటంటే ఒక రన్నర్ లాగా బిహేవ్ చేశారు. అంటే మీరు మెసేజ్ చేసినా, కాల్స్ చేసినా ఏదో ఇగ్నోర్ చేయడం లేదా కంప్లీట్గా చూడకుండా వదిలేయటం అలాంటివి చేశారు. అలాగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అని ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు మీరు ఏమైనా అడిగినా వెంటనే రిప్లై ఇస్తున్నారు. అండ్ మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తున్నారు, కాల్స్ అటెండ్ చేస్తున్నారు. మీరు ఏం క్వశ్చన్ అడిగినా కూడా వెంటనే చెప్తున్నారు. ఎస్కేపిజం అనేది మానేశారు. ఓకే, సో ఇప్పుడు ఫ్రాంక్గా, హానెస్ట్గా ఉండడం మొదలుపెట్టారు. మైండ్ గేమ్స్, మ్యానిపులేషన్ ఇవన్నీ కూడా ఆపేశారు మీ పర్సన్. ఓకే, ఎందుకంటే నేను రీడింగ్లో చెప్పాను, మీలాంటి పర్సన్ దొరకడం తన లైఫ్లో తను చేసుకున్న అదృష్టం అని ఒక క్లారిటీకి వచ్చారు మీ పర్సన్. ఓకే, సో త్వరలో రీయూనియన్ జరగని వాళ్ళకి త్వరలోనే రీయూనియన్ అవుతుంది. December 3rd or 4th వీక్లో మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఓకే, సో ఇక్కడ రాసులు కూడా నేను చెప్పాను. అండ్ లక్కీ నెంబర్ 12. అండ్ కామెంట్ సెక్షన్లో 1212 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓకే, వీడియోని లైక్ చేయండి, రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఓకే, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్, లవింగ్ లైఫ్.